16 యూనిట్స్ టు 2021. ఓకే, ఈ వీడియోలోని మనం ప్రాబబిలిటీలోని 12th ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం వచ్చి. ఓకే, ఈ 12th ప్రాబ్లం ఏంటనేది కొంచెం జాగ్రత్తగా వినేసినట్టయితే చాలా ఈజీ యూనిట్, మీకు తెలిసిన విషయమే, కానీ చాలా శ్రద్ధగా నేర్చుకోవాల్సిన యూనిట్, ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి. ఇప్పుడు చూస్తే ఏ గేమ్ ఆఫ్ చేంజ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్పిన్నింగ్ అంటే తిరిగేది, అండ్ యారో. ఓకే, స్పిన్ అంటే మీకు తిరిగేది, దానికి ఒక యారో కూడా ఉందంట. చూసి మీకు తీర్థాల్లో అవి ఎక్కువగా ఆడుతుంటారు అలాంటివి. విచ్ కమ్స్ టు రెస్ట్ పాయింటింగ్ అట్ వన్ ఆఫ్ ద నెంబర్ 1 2 3 4 5 6 7 8. దాన్ని తిప్పి ఒకసారి ఆపితే ఈ నెంబర్లో ఏదో దగ్గర ఆగుతుందంట. ఆగినప్పుడు ఆ యారో ఏ నెంబర్ని అయితే చూపిస్తుంది, ఏ నెంబర్ చూపిస్తుంది, 1 అయినా చూపిస్తుంది, 2 అయినా చూపించవచ్చు, 1 to 8 నెంబర్లో ఏదో నెంబర్ చూపిస్తుందట యారో మార్క్. ఓకే, అండ్ దీస్ ఈక్వలీ లైక్లీ, ఏదైనా రావచ్చు. 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉందో 2 రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది, 3 రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది, 7 రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది, 8 రావడానికి అంతే ఛాన్స్ ఉంటుంది. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఉండదు అని చెబుతుంది ఈక్వలీ లైక్లీ అంటే అవుట్కమ్స్. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ అట్ 8? 8 రావడానికి ప్రాబబిలిటీ చెప్పండి. 8 రావడానికి ప్రాబబిలిటీ, 8 రావడానికి ప్రాబబిలిటీ అంటే 8 ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. మరి ఫేవరబుల్ అవుట్కమ్ ఒకటే, అంటే 8 అనేది ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ 1. మరి టోటల్ అవుట్కమ్స్ 8. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ ఫస్ట్ సమ్ చేస్తున్నా. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 1. ఒకటే ఉంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1. ఓకే, నెక్స్ట్ టోటల్ అవుట్కమ్స్ equals to 8. Okay, probability equals to number of favorable outcomes by total number of possible outcomes లేదా outcomes. Okay, number of favorable outcomes 1, total number of outcomes 8. This is the probability. 8 రావడానికి probability ఇదన్నమాట. మరి ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? ఆడ్ నెంబర్ రావడానికి, ఆడ్ నెంబర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎస్, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? ఆడ్ నెంబర్స్ అంటే 2 టేబుల్లో రానివి. ఆడ్ నెంబర్స్ ఏంటి ఉన్నాయి? 2 టేబుల్లో రాని. 1 ఆడ్ నెంబరే, 2 టేబుల్లో రాదు కాబట్టి 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7. ఇవి అంటే ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కానీ ఫేవరబుల్ అవుట్కమ్స్ 4. సెకండ్ సమ్ చెప్తున్నాను 4. అవి ఏంటో రాసుకోవాలనుకుంటే రాసుకో. 1 3 5 7. టోటల్ అవుట్కమ్స్ 8. ఇప్పుడు ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు ఏమంటావు? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 4, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 8. 4 1s are 4 2s are. దిస్ ఇస్ 1/2 వచ్చింది. ఇది మీకు అర్థం. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ సమ్. ఏ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 2. 2 కంటే ఎక్కువ రావడానికి ప్రాబబిలిటీ. 2 కంటే ఎక్కువ ఎన్ని ఉన్నాయి చూడండి. 3 4 5 6 7 8 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. 6 ఫేవరబుల్ అవుట్కమ్స్, అదే కదా, 6 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. థర్డ్ సమ్ చెప్తున్నా. ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 కంటే ఎక్కువ రావడానికి ప్రాబబిలిటీ చెప్పండి. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. చూడండి, 1 2 2 కంటే ఎక్కువ 1 2 3 4 5 6 6 ఉన్నాయి. కాబట్టి అవి ఏంటో కూడా రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఓకేనా? ఇది వచ్చి ఇప్పుడు వచ్చేటప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఇదే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 6, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 8. 2 3s are 2 4s are 3/4. This is
థర్డ్ సమ్. ఓకే, నెక్స్ట్ చూస్తే ఫోర్త్ సమ్. ఏ నెంబర్ లెస్ దెన్ 9, 9 కంటే తక్కువ రావడానికి, 9 కంటే తక్కువ అంటే 8 రావచ్చు, 7, 6, 5, 4, 3, 2, 1 అన్నీ రావచ్చు కదా. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి అప్పుడు? 8 అయిపోతుంది అంతే కదా. 8 ఇందులో ఏదైనా రావచ్చనే కదా, 9 కంటే తక్కువ రావడం వచ్చంటే. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ 8, టోటల్ అవుట్కమ్స్ కూడా 8. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 8, టోటల్ అవుట్కమ్స్ వచ్చేటప్పటికి 8. రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్, ప్రాబబిలిటీ 1. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా చాలా ఈజీ అండి, మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే కన్నా ఈ యూనిట్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా నీట్గా నేర్చుకోవాల్సినటువంటి యూనిట్, ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి యూనిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.